అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, మేము బొబ్బిలి వెళ్ళిన తర్వాత బర్త్డే ఫంక్షన్ అవ్వగానే ఇంకా పెళ్ళికి వెళ్ళాలని ఆ పెళ్ళికే వచ్చామండి. ఇది మా బంధువులు పెళ్ళి. ఇంకా పెళ్ళి కూతురు మాకు చెల్లి అవుతుంది. మా అత్త అంటే మా వారు రిలేషన్ అనమాట ఇదంతా. మార్నింగ్ 5కే బయలుదేరాము. ఆ టైంలోనే వర్షం దిగింది. ఇంకా అక్కడ ఊరు వెళ్ళేసరికి వర్షం బాగా పడుతుందన్నమాట. ఆ ఊరికి ఆటోలు కానీ ఏవి తిరగవు. మేము వెళ్ళేసరికి వర్షం ఎక్కువ అవడం వల్ల మేము సగం దారి నడిచి వెళ్ళాల్సి వచ్చిందనమాట. చాలా దూరం నడిచాము. తర్వాత ఏదో ఆటో వస్తే ఎక్కేసి ఆ ఊరు వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళి కూతురికి ఆ టైంలో అంటే 10 అయింది. ప్రతానం చేస్తున్నారు. ఇంకా ప్రతానం చేశాక కంకణాలు కట్టించారు. మా ఊరు సైడ్ అయితే మాత్రం అది మాకు కూడా ఫస్ట్ కంకణాలు కట్టించిన తర్వాత ప్రతానం చేశారు. సాయంత్రం పూట ప్రతానం చేస్తారు మాకైతే. కానీ ఆ పాపకి ఉదయం మార్నింగే 10కి చేశారు. ఇంకా ఆ ఊరు సాంప్రదాయం అలాగా. కొబ్బరి బొండం ఉంది కదా, ఈ పేర్లు డిజైన్స్ ఇంకా స్టోన్స్ అంటించాను అనమాట. అంటే ఫస్ట్గానే పెళ్ళికూతురు వాళ్ళే దానికి పెయింట్ వేసేసి ఉంచారనమాట. నేను వెళ్ళాక ఆ పేర్లు రాసి స్టోన్స్ అంటించి అలా చేశాను. చాలా టైం పట్టింది. ఈజీగానే ఉంటుంది అనుకున్నాం కానీ చాలా ఓపిక మీద చేయాలి. ఆ కొబ్బరి బొండలకి ఫినిష్ చేసేసామన్నమాట. చాలా బాగా వచ్చాయి కదా. తరువాత భోజనాలు చేసేసాక సాయంత్రం పూట పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి స్నానాలు చేస్తారు కదా, ఆ టైంలో ఈ ముగ్గేస్తారు. వేసిందాయే మా పెద్ద అత్త అనమాట. అంటే మా అత్త చిన్న అత్త, ఇంకా ముగ్గురు అత్తలు వీళ్ళు. ఇంకా తర్వాత ఇంకా కొంచెం అమ్మలక్కలు ఉంటారు కదా, వాళ్ళు కూడా కలిసి పెద్ద ముగ్గేశారనమాట. తర్వాత వాళ్ళందరూ 3 బిందులతో కలిసి నీరు తెస్తారు కదా చెరువుకి వెళ్ళి, అలా తీసుకెళ్ళి వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. వెళ్ళేటప్పుడే డప్పులతో కూడా వెళ్తారనమాట. ముందు పైన దుప్పటవన్నీ కప్పేసి వెళ్తారు. ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కోలా చేస్తారు. వీళ్ళకి ఏరు ఉంటుందండి. కాకపోతే ఇది వేసవి కాలం కదా, అదంతా ఏరు ఎండిపోయింది. అక్కడ బోరింగ్ ఉంటే ఆ బోరింగ్లో వాటర్ తీసుకొచ్చారు. వీడు గింతుండే మా అబ్బాయి అండి. బాగా అటువైపు వెళ్ళేటప్పుడైతే బాగా చల్ల గాలి వేస్తుంది అనమాట. అది చాలా బాగుంది కదా. వీళ్ళందరూ అంటే వాటర్ తీయడానికి వచ్చిన వెనకాల వచ్చారు. వీళ్ళందరూ తీసుకొచ్చాక వాళ్ళకి స్నానాలు అయిపోయాక తర్వాత వాళ్ళకి రిసెప్షన్ పెట్టారండి. ఎప్పుడు 7 ఇంకా పెళ్ళి అయితే 12:30కి పెళ్ళి. ఈ టైం వరకు భోజనాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి రిసెప్షన్ పెట్టారనమాట. ఇది రిసెప్షన్ స్టేజు. మేము కూడా టైంలో భోజనం చేసేసి ఫోటోలు దిగేసి రెడీగా ఉన్నాము. మా పిల్లలు గిఫ్ట్లు పట్టుకున్నారు కదా, ఈ గిఫ్ట్లు అయితే మేము తీసుకురాలేదు. అక్కడ గిఫ్ట్ ఇచ్చారు, మేము పట్టుకోమంటే మా పిల్లలు పట్టుకున్నారు అనమాట. మా పెద్ద అబ్బాయి ఇలా నడిచి వెళ్తాడు కదా, నేను వీడియో తీస్తున్నాను. మా చిన్న అబ్బాయి ఎలా నడుస్తున్నాడో చూడండి ఒకసారి. చూడండి అలాగా ఏదో ఎక్కిరిస్తూ నడుస్తున్నాడు అనమాట. అలాగా ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాక పెళ్ళి కూతుర్ని రెడీ చేసామన్నమాట. పెళ్ళి అయిపోయిందండి మంచిగా. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, కానీ అలా ఇబ్బంది పడుతుందేమో అనుకున్నా. ఈడు మా తమ్ముడు, అంటే పెళ్ళి కూతురికి తమ్ముడు అవుతాడు నాకు కూడా. ఇంకా అందులో వాటర్ వేస్తే వెలుగుతుంది. కేక్ కట్ చేయించారు కూడా. బయలుదేరేసామండి. ఆ నైటు తన చెంపసేర పడిపోయింది. అది ఆ చీరకే అంటుకుంది అనమాట. ఇంటికి వెళ్ళి చూశాను. అప్పుడు ఆ టైంలో చాలా వెతికాము, దొరకలేదు. నాకు ఇంటికి వెళ్ళాక దొరికేసరికి వాళ్ళకి అది మెసేజ్ పెట్టి నా దగ్గరే ఉందని చెప్పా. ఇంకా ఆ టైంలో అది అంతా వెతికామంటే అందుకే ఇంత చెప్తున్నా నేను. చెంపసేరు పెదపింకి వచ్చింది నాతోటి. ఈ స్టోరీ ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరి బాయ్.